నటుడు చాకు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. లారీని చాకు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చాకు తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. చాకుతో పాటు మరికొందరికి తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు ధర్మపురి జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చాకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మలయాళ నటుడు చాకు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ రోజు తెల్లవారుజామున తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో వారు ప్రయాణిస్తున్నటువంటి కారు నిలిచి ఉన్నటువంటి ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నటుడి తండ్రి సిపి చాకో అక్కడికక్కడే మృతి చెందారు. నటుడు షైన్ టామ్ చాకో, అతని తల్లి మరియు మేనేజర్ అనీస్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరు కేరళ రాష్ట్రంలోని తిరుసూర్ నుంచి బెంగళూరుకి ప్రయాణిస్తుండగా ధర్మపురి జిల్లాలో పాలకోడ్ మండలంలో పరాయు సమీపంలో వారు ప్రయాణిస్తున్నటువంటి కారు అతను నిలిచినటువంటి ట్రక్ ని వేగంగా ఢీకొనింది. దీంతో కారు పూర్తిగా నిజ్జునిజ్జైపోయింది. ముందు భాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. అలాగే చాకో అతని తల్లి కార్మెల్ కి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే చాకో తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో. ఇప్పటికే పాలకాడ్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి పాలకాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు వారి ఫాదర్ ని. షైన్ టామ్ కి ప్రాణాపాయం లేదని, అయితే తీవ్రంగా గాయాలైన కారణంగా ఆయనకి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. ఆయన తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇక షైన్ టామ్ చాకో తండ్రి సిపి చాకో శరీరాన్ని పోస్ట్ మార్టం కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఇప్పటికే అక్కడ ఈ వార్త తెలుసుకున్నటువంటి అభిమానులు, సినీ ప్రముఖులైతే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియాలో కూడా వారి ఫాదర్ కి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలకాడ్ పోలీసులు అయితే ఇప్పటికీ విచారణ జరుపుతున్నారు. షైన్ టామ్ చాకో అనేక మలయాళ చిత్రాల్లో నటించారు. కుర్తి, ఇష్క్, విజయ్ చంద్ర, XX వంటి పలు సినిమాల్లో కూడా ఆయన మంచి నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ రోజు పాలకాడ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వారి కుటుంబంలో, అలాగే ఫ్రెండ్స్ మధ్యలో, అలాగే మలయాళం ఇండస్ట్రీలో కూడా కొంచెం విషాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వారి తండ్రికి నివాళులైతే అర్పిస్తున్నారు. ఓకే సిరి, థ్యాంక్ యూ.